ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాడు. మీ ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను. నేను ఈరోజు ఏ స్థాయిలో ఈరోజు ఎక్కడ ప్రజలు ఎక్కడ ఒక చిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అక్కడ చూస్తే మరి ఏ స్థాయిలో ప్రజలు బారులుగా నిలబడుతున్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి పర్యటించి చూడమని చెప్పండి. మరి ఈయన ఈ గవర్నెన్స్ తీసుకొచ్చి మరి ఆ ఫోన్ల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు? మరి ఈరోజు రైతులు ఒక బస్తా యూరియా దొరక్క ఈరోజు వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఎంత దారుణం అంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేయకోకుండా ఆ క్యూలో వాళ్ళ చెప్పుల్ని పెట్టి చెట్టు నీడల వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది. చెప్పులు ఆడ క్యూలో పెట్టేసి వాళ్ళపై ఆ చెట్టున నీడన కూర్చొని వాళ్ళ వంతు వచ్చే వాళ్ళు వచ్చి యూరియా తీసుకునే పరిస్థితి ఉంది. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో చూశామా? కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఇంకొక మాట అన్నాడు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు గౌరవం పెరిగింది, మహిళలకు మేమందరం కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంది. ఎవరన్నా మహిళలను అవమానిస్తే 5 నిమిషాలలో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ భర్తం పడతారని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి హోంమంత్రి అనిత గారికి ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ 16 నెలల కాలంలో మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి? ఎంతమంది చిన్న పిల్లల మీద మానభంగాలు జరిగాయి?